గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు అందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తాను స్వయంగా పర్యటించి ఇబ్బందులను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటారని తెలిపారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరతానని చెప్పారు. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలని సూచించారు. ప్యూరిఫికేషన్ ప్లాంట్ల ద్వారా శుద్ధ జలాలను ప్రజలకు అందించాలని ఆదేశించారు. తాగడానికే కాకుండా ఇతర అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖతో సమన్వయం చేసుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించాలని ఆదేశించారు. తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి నెలా ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని పవన్ అధికారులకు చెప్పారు. మల్టీ విలేజ్ స్కీమ్లను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.